నాసిక్‌లో ఉన్నటువంటి టీసీఎస్ క్యాంపస్‌లో జరిగినటువంటి ఉదంతం అందరికీ తెలిసిందే. నిధీక్ అనేటువంటి ఒక హెచ్ఆర్ పని ఏంటంటే, ఒక నలుగురు టీఎల్స్‌ని ముస్లిం వాళ్ళని పెట్టుకొని హిందువుల్ని టార్గెట్ చేసి తనేంటంటే వాళ్ళ యొక్క మతంలోకి మార్చే విధంగా, లేదనుకుంటే వాళ్ళ మీద ఎస్కలేషన్స్ ఇవ్వడం, నమాజ్ చేయాలని చెప్పేసి, రోజా పాటించాలని చెప్పేసి చాలా విధాలుగా ముస్లిమ్స్ చేసేటువంటి అనేక రకాల కార్యక్రమాలు కూడా వీళ్ళు చేయాలి. బొట్టు పెట్టుకోకూడదు మీరు, ఖచ్చితంగా మీరు కూడా హిజాబ్ వేసుకోవాలనే విధంగా అనేక రకాలుగా వీళ్ళను ఇబ్బందులకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అది ఒక ఉదాంతం బయటకు వచ్చిన తర్వాతకి పోలీసు వాళ్ళు ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి తను ఏంటంటే ఎస్కేప్లో ఉన్నది. పాకిస్తాన్కో బంగ్లాదేశ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు. కాకపోతే తను ఎక్కడికి వెళ్ళలేదు. మహారాష్ట్రలోని సంభాజీ నగర్లో తను ఏంటంటే ఒక ఏఐఎంఐఎం కార్పొరేటర్ అతిన్ పాటిల్ అనేటువంటి ఒక కార్పొరేటర్ ఇంట్లో ఇన్ని రోజులు పడతాను ఏంటంటే దర్జాగా ఆరామ్స్గా అరెస్ట్ తీసుకున్నాం. సో ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు వాళ్ళు వెళ్ళి చెక్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది కూడా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇంత ఉదంతం జరిగిన విషయం అందరికి తెలిసినప్పటికి కూడా, ఇన్ని న్యూస్ పేపర్లలో ఇంత న్యూస్ స్ప్రెడ్ అయినప్పటికి కూడా కొంచెం కూడా సిగ్గు లేకుండా, భయం లేకుండా ఎవడైతే ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నాడో వాడు తీసుకెళ్ళి ఆమెకు షెల్టర్ ఇచ్చిందని చెప్పేసి అంటే, సో ఖచ్చితంగా దీని వెనక ఇంకా పెద్ద కుట్రే ఉంది. రాజకీయ నాయకులు కూడా ఆస్తా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. వెంటనే మనకి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎవరైతే ఈ యొక్క నిధికానికి షెల్టర్ ఇచ్చి ఆమె ఇండోలో బట్టి ప్రొటెక్ట్ చేసిరో ఆ ఉన్నటువంటి ఒక ఇల్లు కూడా అక్రమ కట్టడంగా, ఆ యొక్క కార్పొరేటర్ యొక్క ఆఫీస్ కూడా అక్రమ కట్టడంగా గుర్తించడం జరిగింది. నోటీసులు ఇవ్వడం జరిగింది, ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఒకవేళ అప్పటికే వాళ్ళు వినపోతే మాత్రం కంపల్సరీ బుల్డోజర్ల పంపించి ఒక ఇల్లును, దాంతో పాటు ఏంటంటే ఒక ఆఫీస్ ని కూడా ఏంటంటే కంప్లీట్ గా నేలమట్టం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ జరిగిందంట. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా తగిన పనిష్మెంట్ పడాలి. దీని వెనకాల ఇంకా ఎటువంటి ఉగ్రశక్తులు ఉన్నాయి, ఎవరైనా పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలు అని చెప్పేసి ఈ విధంగా కూడా మనకి ఏంటంటే పోలీసు వాళ్ళు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఎలాగైనా కూడా ఈ అమ్మాయికి కఠిన శిక్ష పడాల్సిందే. దీని వెనక ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, రాజకీయ హస్తం ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం.